సో అది నువ్వు చాలా రివ్యూస్ ఇస్తుంటావు. 'బిగ్ బాస్' టైమ్ కూడా దగ్గరకొచ్చేసింది. అంటే కంటెస్టెంట్స్ నేమ్స్ కూడా చూస్తూ ఉంటే కొత్త కొత్త పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. సో ఆల్రెడీ 'షణ్ముఖ్' పేరు గాని, లేదంటే వెల్ నోన్ ఫేమస్ జర్నలిస్ట్ 'మూర్తి' గారి పేరు వినిపిస్తోంది. 'లోబో' పేరు వినిపిస్తోంది. సో రకరకాల కంటెస్టెంట్‌ల పేర్లయితే వినిపిస్తూ ఉంది. అంటే ఎవరు ఫైనల్ అయ్యే అవకాశం ఉందంటావు? అన్నా అది బిగ్ బాస్ మామూలుగా బయట వస్తున్న పుకారు ఏంటంటే జూలై ఫస్ట్ వీక్ లో స్టార్ట్ అయిపోద్ది. పెద్ద పెద్ద న్యూస్ ఛానల్ కూడా సేమ్ అప్డేట్స్ చెప్తున్నాయన్న. అవి చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఆల్రెడీ 6th సెన్స్ 3 సీజన్స్ అయిపోయి 4th సీజన్ జరుగుతుంది. దానికి కూడా ఒక ఎపిసోడ్ షూటింగ్ కూడా జరిగింది. దాన్ని మనము ఇన్స్టాగ్రామ్ లో చూస్తే సోహెల్, హారిక, మెహబూబ్ దిల్సే, హరియానా వీళ్ళ నలుగురు వెళ్ళారు ఆ షోకి. ఒక ఫస్ట్ ఎపిసోడ్ కూడా షూట్ అయింది. ఆ షూటింగ్ కి సంబంధించిన పిక్స్ కూడా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పెట్టుకున్నారు. దాన్ని బట్టి చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రోమో వచ్చింది. ఆ స్లాట్ లో ఏదైతే బిగ్ బాస్ వచ్చే టైమింగ్ ఉందో ఆ స్లాట్ లో 6th సెన్స్ వచ్చే అవకాశం ఉంది వెరీ సూన్. అది వచ్చిన తర్వాత అట్లీస్ట్ 1.5 మంత్ కానీ 2 మంత్స్ కానీ కంటిన్యూ చేస్తారు అంత పెద్ద షోని. ఆ 2 మంత్స్ కానీ 1.5 మంత్ తర్వాత మాత్రమే బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందన్న. దాంతో పాటుగా బిగ్ బాస్ ప్రోమో ఎప్పుడైనా 1 మంత్ బిఫోర్ వస్తుంది. ఇంతవరకు దాని ప్రోమో కానీ ప్లస్ అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం వాళ్ళకి మీటింగ్ కూడా పెడతారు మీడియాతో. అది కానీ ఏమి జరగలేదు కాబట్టి వెరీ సూన్ బిగ్ బాస్ సీజన్ 5 వచ్చే అవకాశమే లేదు. వచ్చేవన్నీ 99% పుకార్లే. అది ఎందుకు వస్తున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. దాంతో పాటుగా కంటెస్టెంట్స్ ఏంటంటే అన్న వాళ్ళు జూమ్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారనేది అప్డేట్ బయటకు వచ్చింది. ఆ జూమ్ ఇంటర్వ్యూస్ లో చాలా మందిని అప్రోచ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు ఎవరు చెప్పని పేరు ఏంటంటే లోబో కూడా జూమ్ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేశారనేది టాక్. సో వీళ్ళందరూ ఏంటంటే జూమ్ ఇంటర్వ్యూలు చాలా మంది చేస్తారు. చేసి ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఆ తర్వాత హెల్త్ చెకప్స్ ఉంటాయి. ఆ తర్వాత రెమ్యూనరేషన్ గురించి టాక్స్ ఉంటాయి. వీటిల్లో ఏదో ఒక టైంలో వాళ్ళకి నచ్చకపోతేనో, వీళ్ళకి నచ్చకపోతేనో మళ్ళీ వాళ్ళు రిజెక్ట్ చేసుకుంటారు ఒకరికొకరు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం రఘు మాస్టర్ ఉన్నారు. ఆయనే ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి ఆయనే రిజెక్ట్ చేసుకున్నారు అనేది టాక్. అట్లా బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఒక్కోసారి రిజెక్ట్ చేయొచ్చు, వీళ్ళు రిజెక్ట్ చేయొచ్చు పర్సనల్ గా. కాబట్టి ఫైనల్ గా ఎవ్వరికి ఒక క్లారిటీ ఉండదనండి పుకార్లే. ఆ పుకారుల్లో భాగంగా ఏమేమి పుకార్లు ఉన్నాయని చెప్పగలను. అంతేగాని 100% ఎవరు చెప్పలేదు. వచ్చింది ఏంటంటే షణ్ముఖ్ జస్వంత్ ఫస్ట్ లో వచ్చిన అప్డేట్ అదన్న. అతను కన్ఫర్మ్ అని. ఎందుకంటే ఎవ్వరు పట్టినా అతను వేరే చెప్తున్నారు. కానీ నా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే అతని స్థాయికి అతను ఇప్పుడు వేరే రేంజ్ లో ఉన్నప్పుడు ఈ టైంలో బిగ్ బాస్ కి వెళ్తాడా అనే డౌట్ అయితే నాకు ఈ మధ్య వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్స్ లో కూడా వస్తున్న టాక్ ఏంటంటే అతను ఒక కన్ఫర్మేషన్ కి అయితే రాలేదు అనేది ఉంది. ఎందుకంటే అతను ఒక వీడియో పెడితే 10 మిలియన్ వ్యూస్ వస్తున్నప్పుడు ఇంతకు మించిన ఫేమస్ అవుతాడా అక్కడికి వెళ్తే? మేబీ అదొక నా అనాలిసిస్ ప్రకారం మేబీ అతను వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. 100% కన్ఫర్మేషన్ కాదు. ప్లస్ యాంకర్ రవి అయితే వెళ్తాడనేది టాక్ అన్న. ఎందుకంటే అభిజిత్ కూడా యాంకర్ రవికి సంబంధించిన రిలేటివ్ కజిన్ అని చెప్పాడు. కాబట్టి అతని ఫ్యాన్ బేస్ సపోర్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి మేబీ నేను వెళ్తే గెలుస్తాను అనే అనాలిసిస్ లో అతను వెళ్ళే అవకాశం ఉంది. ఆ తర్వాత మీరు అన్నట్టు మూర్తి గారు ఎందుకంటే కొన్ని సీజన్స్ లో కొన్ని కాంట్రవర్సీ ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్నారు ఆయన. బిగ్ బాస్ కి సంబంధించిన కాంట్రవర్సీ ఇంటర్వ్యూస్ సీజన్ 2 లో. అలాంటి వ్యక్తి వెళ్తే అక్కడ ఎలా బిహేవ్ చేస్తారని ఆ మేనేజ్మెంట్ చూస్తుండొచ్చు. జనాలు కూడా ఇతను బిగ్ బాస్ సంబంధించిన చాలా ఇంటర్వ్యూస్ చేశారు. కాస్టింగ్ కోచ్ సంబంధించిన ఇంటర్వ్యూస్ కూడా మూర్తి గారే డీల్ చేశారు. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి ఆయన సెలెక్ట్ చేసి ఉంటారని అనిపిస్తుంది. టాక్స్ కూడా బయటకు వచ్చాయి. మేబీ అతను ఉంటాడు. ఉంటే ఖచ్చితంగా బాగానే ఉంటుంది షో కూడా. ఎక్సైటింగ్ ఉంటుంది మేబీ. ఆయన తర్వాత లోబోకి జూమ్ ఇంటర్వ్యూస్ జరిగాయి. కానీ ఫర్దర్ ఇంటర్వ్యూస్ ఎలా అవుతుందో తెలీదు. ఆ తర్వాత సిరి హనుమంత్ అని ఆవిడ షార్ట్ ఫిల్మ్ చేస్తుంటారు. ఆవిడే వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటుగా అఖిల్ సార్థక్ ఒక పేరు చెప్పారన్న. ఆ సీరియల్ యాక్టర్ ఎవరనేది మనకు అర్థం కాదు. ఆయన యాక్ట్ చేసింది 3 సీరియల్స్ లో. నాతో కో యాక్టర్ గా వర్క్ చేసిన ఒక అమ్మాయి వెళ్తుంది అని నిన్న ఇంగ్లీష్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. నేమైతే చూడలేదు. కానీ బాగా సీరియల్స్ మీద నాలెడ్జ్ ఉండే వాళ్ళకి అర్థమవుతుంది ఆయన పక్కన ఎవరు యాక్ట్ చేశారని. అదొకటి. ఆ తర్వాత మంగ్లీ వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు రఘు మాస్టర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈ సీజన్ లో వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్ మినిట్ లో వాళ్ళు డ్రాప్ అయ్యారు. కానీ ఈ సీజన్ లో మేబీ రావచ్చు. మంగ్లీ గారు లాస్ట్ సీజన్ లో కూడా రావాల్సింది మీకు కూడా తెలిసేది. కానీ ఈ సీజన్ లో మేబీ మళ్ళీ రావచ్చు. ఇలా చాలా పేర్లు రావచ్చు అనే కానీ 100% అని చెప్తే అది వ్యూస్ కోసమే అవుతుంది. అది ఎవరికి తెలియదు. అదేనా విషయం అయితే అది. అన్ని పుకార్లు తప్పించి కన్ఫర్మేషన్ అయితే ఎవ్వరు ఇవ్వలేదు. ఎందుకంటే ఓన్లీ జూమ్ కాల్స్ లెవెల్లోనే ఉంది ఇంటర్వ్యూ. ఫర్దర్ గా ఇంకా ప్రొసీడింగ్ జరగలేదు అసలు. జరగకుండా ఎలా చెప్తాం? ఎందుకంటే అన్న వాళ్ళ హౌస్ లో వెళ్లే ముందు కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఏదో ఒక ప్రాబ్లమ్స్ వచ్చి. అదిగా క్వారంటైన్ ఉంది. ప్లీజ్ కోవిడ్ సిచ్యువేషన్ అన్న కన్ఫర్మేషన్ ఎలా చేస్తాం మనం? అక్కడ కంటెస్టెంట్ వెళ్లే ముందు కోవిడ్ పాజిటివ్ వస్తే ఎవరు కన్ఫర్మేషన్ ఇస్తారు దానికి? సో అది 100% కాదు. అన్ని పుకార్లే.
ఈ పుకార్లో భాగంగా ఈ పేర్లన్నీ వస్తున్నాయి. ఓకే. సరే అంతా బానే ఉంది గానీ, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అడుగుతున్నాను. సో, 'బిగ్ బాస్' మీద నీకు మంచి అవగాహన ఉంది. రివ్యూస్ ఇచ్చావు. పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా సరే. సో, హానెస్ట్‌గా చెప్తూ వస్తూ వచ్చావు. సో, నీకైతే కాలొచ్చిందని నేను విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్ ఆ యాక్చువల్‌గా ఇన్ఫర్మేషన్? చెప్తాను. అది కూడా చెప్తాను. నాకు నాకు చాలా మంది చెప్పిన అడిగినది కూడా వాట్సాప్‌లో అడుగుతున్నారు పర్సనల్‌గా. ప్లస్ అక్కడ ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుతున్నారు, యూట్యూబ్‌లో అడుగుతున్నారు. నేను చెప్పేది ఏంటంటేనా, నేను చెప్పాను కదా! కాల్స్ అనేవి కొన్ని వందల మందికి చేస్తారు. ఒక 150, 130 మంది ఆ రేంజ్‌లో చేస్తారనేది నాకొచ్చిన విషయం. కానీ ఆ తర్వాత ప్రొసీడింగ్స్ అనేవి బిగ్ బాస్ మేనేజ్‌మెంట్ చేసేవన్నీ ఎవరి ఊహలకు అందం అనేది బయట వస్తున్న టాక్స్ అన్న. వాళ్ళు ఎవరికి ఏ రకంగా చేస్తారు అంటే, వీళ్ళు ఏం చేస్తారంటేనా, ఒక పెద్ద సెలబ్రిటీస్ ఇప్పుడు నా మైండ్ సెట్ ఉందన్న. నాగరాజు అన్న మైండ్ సెట్ ఉంది. ఈ మైండ్ సెట్ గల పర్సన్ సేమ్ మైండ్ సెట్ గల వ్యక్తి సెలబ్రిటీస్‌లో ఎవరైనా తగిలారనుకోండి వాళ్ళకి. అటెళ్తారు లాస్ట్‌కి. ఏదో ఒక టైంలో అలా తగిలితే వీడిని వదిలేసి అటు పట్టుకొని వెళ్ళిపోతారు. కాబట్టి సామాన్యులకు సంబంధించిన వాటికి 100% వీడు ఫిక్స్ అని వాడి కాలొచ్చినా అనుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ అలా అలా ఉంటది. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే బిగ్ బాస్ మీద నాకు ఎంత ప్రేమ ఉందో మీకు తెలుసు. నేను భయంకరమైన ఎఫర్ట్స్ పెడతాను. 24 గంటలు బిగ్ బాస్ వచ్చిందంటే ఇంక దాని మీదే ఉంటది నా మనసు. అదీ కాక నా ఫైనాన్షియల్ పొజిషన్ ఎంత బ్యాడ్ ఉందో ఓన్లీ బిగ్ బాస్ రివ్యూస్ వల్ల యూట్యూబ్ ఛానెల్ సక్సెస్ అవ్వడం వల్ల నేను ఇట్లా సెటిల్ అవ్వడానికి, పెళ్లి చేసుకోవడానికి యూట్యూబ్ తప్ప అది ఓన్లీ బిగ్ బాసే. అది గర్వంగా చెప్పుకుంటాను. బిగ్ బాస్ మీద నాకు బీభత్సమైన ప్రేమ. అంటే హ్యూజ్ రెస్పెక్ట్ అన్నమాట. ఆ కాన్సెప్ట్ మీద వాటి మీద. అలాంటి వ్యక్తిని కాలొస్తే అని కాదు గానీ కన్ఫర్మేషన్ అయ్యి నేను ఖచ్చితంగా వెళ్ళాలి అంటే వాళ్ళ నుంచి అన్ని కన్ఫర్మేషన్ వస్తే నాకు అంత ఇష్టం అంటే అంత ఇష్టం వెళ్ళడానికి. తట్టు నా మీద ట్రోల్స్ కూడా వస్తాయన్న నాకు తెలుసు. ఎందుకంటే నేను ప్రతి సీజన్‌లో ఒక నలుగురు కంటెస్టెంట్ మీద నెగెటివ్ రివ్యూస్ అంటే వాళ్ళకి నచ్చకపోయి నేను జెన్యూన్‌గా చెప్పాల్సొచ్చిన పొజిషన్‌లో చెప్పుకున్నాను. అలాంటి వాళ్ళు రేపు నేనెళ్ళినప్పుడు "నువ్వు పీకింది ఏంట్రా? నువ్వు కూడా అదేగా చేసినవు" అని కింద బయట ట్రోల్స్ చేస్తారు. ఆ ట్రోల్స్ వస్తాయని ముందే అనుకున్నా. అనుకుంటూ కూడా నేను అంతా అయిపోయింది. నేను ఖచ్చితంగా వెళ్ళాలి అనంటే ఖచ్చితంగా వెళ్తాం. ఆ ట్రోల్స్ ఇవి వస్తాయని కూడా ముందు తెలిసినా కూడా వాటిని డేర్‌గా ఎదుర్కోవడానికి ఎళ్తాం. దట్ టూ లోపల వెళ్ళేటప్పుడు నాకు ప్రతి ఒక్కటి నేను చెప్పిన రివ్యూస్‌లో నువ్వు ఆ రోజు ఇలా చెప్పావు, ఈ రోజు ఇలా చేస్తున్నావు. అన్నీ కంపేర్ చేసి చూస్తారు. ఇవన్నీ నాకు తెలిసినా కూడా వెళ్లి అంటే గెలవడానికి కాదన్నా అంటే జనాలకి నచ్చేలాగైతే నేను పెర్ఫార్మ్ చేయడానికి అవకాశం ఇస్తే చాలా ఇష్టం. అది మామూలు ఇష్టం కూడా కాదు. మీ అందరికి తెలుసు. అవకాశం ఇస్తే వెళ్తాను. అదే చాలా ప్రాసెస్‌లు ఉన్నాయి ఇంకా. అంటే అది కాలొచ్చిందా లేదా అవన్నీ కాదన్నా చాలా ప్రాసెస్‌లు ఉంటాయి. ఇవన్నీ జరగాల అది 100% ఎవరికీ తెలీదు. కానీ ఓకే. అంతా ఓకే అయితే వెళ్ళడానికి సిద్ధమన్నా. అది. ఓకే. అదే. ఎటువంటి క్లారిటీ లేదు అది. ఆ! చాలా మంది 'బిగ్ బాస్' రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. రెమ్యూనరేషన్ ఇచ్చినా, ఇవ్వకపోయినా 'బిగ్ బాస్'కైతే వెళ్తావా? అస్సలనా నేను ఎట్లాంటి మైండ్ సెట్ అంటే నాది. బిగ్ బాస్ నేను బిగ్ బాస్‌కి అక్కడ స్టెప్ పెట్టానంటేనే నేను సక్సెస్ అయినట్టు ఫీల్ అయ్యే మనస్తత్వం. ఎందుకంటే నేను బిగ్ బాస్‌తో స్టార్ట్ అయిన నా లైఫ్ రివ్యూస్ ఇచ్చుకుంటూ బతికేవాడిని. బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ మీద రివ్యూస్ ఇచ్చేవాడిని. కంటెస్టెంట్‌గా వెళ్తే అదే సక్సెస్ అన్న. మళ్ళీ డబ్బుల గురించి ఆలోచిస్తే ఇంక నేను వెళ్లి కూడా వేస్ట్. నేనేమంటానంటే రూపాయొద్దు, రూపాయి ఇవ్వను వస్తావా అంటే, అసలు ఏమన్నా గూడానా నేను రోజు నిన్ను బిగ్ బాస్ హౌస్‌లో పెట్టి రోజు ఏదో ఒకటి టార్చర్ పెడతామన్నా కూడా నేనెళ్తా. డబ్బులే కాదు. ఊరికే టార్చర్ పెడతామని నిన్ను తీసుకెళ్ళి కావాలని టార్చర్ పెడతాము. నిన్నే ఫోకస్ చేస్తాము. నిన్ను బ్యాడ్ చేస్తామని డైరెక్ట్‌గా చెప్పినా కూడా నేనెళ్తాను. బ్యాడ్ అయినా చేయండి గానీ నేను సక్సెస్‌ఫుల్‌గా నేను కంటెస్టెంట్‌గా వెళ్తే నా బిగ్ బాస్ అనేది రివ్యూస్ ఇస్తున్న వాడికి నేనెళ్తే నా లైఫ్ ఫుల్‌ఫిల్ అవుద్దనే ఆ ఫీలింగ్. రెమ్యూనరేషన్ ఏంటన్న నాకు అర్థం కాదు. సినిమాల్లోకి వెళ్ళేవాళ్ళు, సీరియల్‌లోకి వెళ్ళేవాళ్ళు మేబీ సక్సెస్ అవుతారో లేదో తెలీదు గానీ, నేను ఒక యూట్యూబర్‌గా బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా లోపలికి వెళ్ళేసొస్తే అప్పటికే సక్సెస్ అయినట్టు. బయటకొచ్చిన తర్వాత సంపాదించుకోలేను. డబ్బుల గురించి మాత్రం అస్సలు కన్సిడర్ చేయను. రెమ్యూనరేషన్ గురించి అస్సలు. అసల పాయింటే లేదు. మనం ఎంతటోలం ఓకే. నేనేం చెప్తానంటే లాస్ట్‌గా బిగ్ బాస్ రెవెన్యూ గురించి రెమ్యూనరేషన్ ఎంత ఇస్తారో దాని గురించి ఆలోచించేంత సెలబ్రిటీగా అసలు సెలబ్రిటీయే కాదు. కానీ నాకు బిగ్ బాస్‌కి వెళ్తాను. వెళ్ళే అవకాశం నాకంత స్థాయి ఉంది. నేనెందుకు కన్సిడర్ చేసుకుంటా అంటే నాకు బిగ్ బాస్ వాళ్ళు ఎంత సెలబ్రిటీని తెచ్చుకున్నా వాళ్ళు మేబీ బిగ్ బాస్ చూసే జనాలకి అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. కానీ బిగ్ బాస్ చూసే వాళ్ళకి నేను తెలిసుండొచ్చు మేబీ. మోస్ట్‌లీ ఎందుకంటే నేను రివ్యూస్ ఇస్తుంటాను. నా రివ్యూస్ చూస్తుంటారు కాబట్టి వీడు బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తుంటాడని తెలుసు. కాబట్టి బిగ్ బాస్ వరకు నేను సరిపోతా. మామూలు సెలబ్రిటీ అది కాదు అనే ఫీలింగ్. అందుకని నేనెందుకు వెళ్ళకూడదు అనే ఫీలింగ్. లేకపోతే చూద్దాం. మనం సెలబ్రిటీ కాదు దాన్ని ఒప్పుకుంటాం. అదే చూద్దాం కామెంట్ బాక్స్‌లో ఎంతమంది నువ్వు 'బిగ్ బాస్' హౌస్‌కి వెళ్ళాలని సపోర్ట్ చేస్తారనేది. ఎందుకంటే లైకుల రూపంలోనో, కామెంట్ రూపంలోనో చాలా మంది సపోర్ట్ చేసేవాళ్ళుంటారు. కామెంట్ బాక్స్‌లో చూద్దాం ఎంతమంది సపోర్ట్ చేస్తారనేది ఆడియన్స్. అయితే హోస్ట్ ఎవరైతే బావుంటదనుకుంటావు? పోస్ట్ ఎవరైతే బాగుండేదేం లేదన్నా నాగార్జున గారే ఉంటారు. అది మాత్రం పుకారు కాదు. ఖచ్చితంగా ఫిక్స్ అని బయట వచ్చింది. నాగార్జున గారే ఉంటారు. నేనేమంటాను నాగార్జున గారి పోస్టింగ్ ఫస్ట్ సీజన్స్‌లో
మేబీ ఇంకెవరైనా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారిని చూసిన తర్వాత ఎన్టీఆర్ గారు అయితేనే బాగుండేది, కొన్ని స్టాండర్డ్స్ వచ్చిన తర్వాత అనుకున్నాం. కానీ తర్వాత లాస్ట్ సీజన్, అంతకుముందు సీజన్ లో నాకు అనిపించింది అంటే నాగార్జున గారి కరెక్ట్ అనిపించింది. ఎందుకంటేనా ఆ స్థాయి మనిషి ఏజ్ లో కూడా పెద్ద వ్యక్తి అయినప్పుడు ఆ పక్క వాళ్ళు ఒక మాట అనగానే తీసుకోవచ్చు. అంటే అతను ఇంకేం మాట్లాడలేదు, పెద్ద వ్యక్తి అయిపోయాడు. దానికి ప్రాపర్ గా సూట్ అయ్యాడు అనిపించింది. లాస్ట్ టైం సజెషన్స్ కానీ, కోపంగా వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకి ఏదైనా వార్నింగ్ ఇవ్వడం కానీ, ప్రతి ఒక్కటి కరెక్ట్ గా మేనేజ్ చేసేదని అనిపించింది. ఏ టైంలో ఎవరికి ఎలా ఇవ్వాలి, ఎవరిని ఎలా టార్గెట్ చేసినా మళ్ళీ ఎలా వాళ్ళు దాన్ని కవర్ చేయాలనే దాని మీద కరెక్ట్ గా చేసే అనిపించింది. అది నాకైతే నాగార్జున గారు ఈ సీజన్ కూడా ఉన్నారు, బాగా చేశారని అనిపించింది. లాస్ట్ 2 సీజన్స్, అంతకుముందు సీజన్ నాకు పెద్దగా నచ్చలేదు. ఒక లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను. మీ ఫ్యామిలీ నుంచి, ఎందుకంటే బిగ్ బాస్ కన్సర్న్ ఉన్న ఫ్యామిలీ కూడా చూస్తారు మిమ్మల్ని, అండ్ ప్రత్యేకించి మీ చెల్లెల నాగలక్ష్మి కనుక తీసుకుని వెళ్తారు, ఎలా ఫీల్ అవుతారు? నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను. ఎందుకంటే అదే నాకు ఎట్లా అంటే నాగలక్ష్మిని తీసుకెళ్తే నా లైఫ్, అంటే నా లైఫ్ లో ఉన్న ఆశ చూసారు ఆ బిగ్ బాస్ కి వెళ్ళాలని, అది ఇంకా పోయినట్టే అని ఆ బాధ కూడా ఉండదు ఒక పక్క. ఎందుకంటే ఒక ఫ్యామిలీ నుంచి ఇద్దరినే తీసుకెళ్ళరు. ఇక మా నాగలక్ష్మికి వచ్చింది అనుకోండి ఈ సీజన్, లేకపోతే నాకు ఈ సీజన్ కావచ్చు, నాగలక్ష్మి నెక్స్ట్ సీజన్ కావచ్చు, నాకే నెక్స్ట్ సీజన్ అయినా కూడా ఒకరికి వస్తే రెండో వాళ్ళకి ఇంక రాదు. సో నాగలక్ష్మికి వస్తే వచ్చిందని ఆనందం ఉంటుంది. ఇంకా నాకు లైఫ్ లో బిగ్ బాస్ నా కోరిక ఇంక తీరుదనే బాధ కూడా ఉంటుంది. కానీ నాగలక్ష్మికి వస్తే మాత్రం ఖచ్చితంగా పంపించేది అన్న. ఎందుకంటే నేను నైట్ కూడా సోను సూద్ గారు నాగలక్ష్మి గురించి చాలా గొప్పగా చెప్పారు ఒక తెలుగు న్యూస్ ఛానల్ లైవ్ లో. ప్లస్ ఆక్సిజన్ ప్లాంట్ త్వరలో పెట్టబోయే ఆక్సిజన్ ప్లాంట్ కూడా నాగలక్ష్మి చేతే, ఆంధ్రప్రదేశ్ లో పెట్టబోయే ఫస్ట్ ఆక్సిజన్ ప్లాంట్ కూడా నాగలక్ష్మి చేతే లాంచ్ చేయిస్తాను, నేను మంత్రుల్ని ఎమ్మెల్యేని పిలవను, నాగలక్ష్మి చేత చేయిస్తానని సోను సూద్ గారు చెప్పారు. ఆ రోజు కూడా నాగలక్ష్మి చాలా మంచి పని చేయబోతుంది. ఆ రోజు చాలా 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 మంచి పని చేయబోతుంది. మేబీ ఆల్రెడీ వైరల్ అయింది నాగలక్ష్మి. ఇవన్నీ వాళ్ళ లాంటి వెళ్ళి కన్సిడర్ చేస్తే వాళ్ళు మనం ఏం చేయలేం. కానీ నాకైతే బాధ అనిపిస్తుంది, మళ్ళీ నేను బాగాలేకపోతానని. అవకాశం వస్తే మాత్రం ఆ అమ్మాయిని కూడా పంపించేస్తాం, మనం ఏం చేయలేమన్నారు. ఒకవేళ పంపించావే అనుకో, రివ్యూ ఎలా ఇస్తావు? రివ్యూ చాలా జెన్యూన్ అండి. ఎందుకంటే నేనేం చెప్తానంటే మా ఫ్యామిలీ ఎంత మిడిల్ క్లాస్ లో మీకు తెలుసు, మనం ఎంత స్ట్రగుల్ అయ్యామో తెలుసు. అక్కడికి వెళ్ళి గెలవాలనే ఫీలింగ్ ఎందుకు ఉంటుందన్నా, వెళ్తేనే సక్సెస్. సో నేను జెన్యూన్ గా ఇచ్చేస్తాను, మా చెల్లి నెగిటివ్ అయినా ఇచ్చేస్తాను, ఏం కాదు, పెద్ద విషయం కాదు. ఎందుకంటే అమ్మాయి వెళ్ళడమే సక్సెస్ అన్న. ఒక బ్లైండ్ పర్సన్ ఇన్స్పైరింగ్ పర్సన్ లాగా అక్కడ హౌస్ లోకి వెళ్ళిందంటేనే సక్సెస్. అమ్మాయి గెలవాలని ఏముంది, అక్కడ ఏది ఉంటే అదే చెప్తాను. ఇప్పుడు గంగవ్వ నెగిటివ్ ఏం చెప్పగలుగుతాం అన్న, లాస్ట్ టైం ఎవరు చెప్పగలిగారు? ఇప్పుడు నాగలక్ష్మికి ఏం నెగిటివ్ చెప్తాం? అమ్మాయి వంటలు చేస్తుంది, పాటలు పాడగలుగుతుంది, స్ట్రాంగ్ పర్సన్. ప్లస్ నేను ఏం చెప్తున్నాను, ఈ అమ్మాయికి 5% ఏఐ కనపడదు. అప్పుడు ఏమవుతుందంటే ఆ అమ్మాయి ఒక 1 అవర్ ఎక్కడున్నా కూడా ఆ థింగ్స్ డీల్ చేయగలదు. ఆ టాలెంట్ ఉంది. 1 అవర్ లో అక్కడ అలవాటు అయిపోద్ది ఎన్విరాన్మెంట్ కి. ప్లస్ అన్ని రకాల వర్క్లు చేయగలిగింది. బాడీలో కూడా స్ట్రాంగెస్ట్ పర్సన్ అంతే. లేడీస్ ఎవరైనా ఒక 60-70 కేజీలు బస్తా మూటలు ఎత్తమని కూడా ఎత్తేసి చేస్తాం, అంత స్ట్రాంగ్ పర్సన్. చాలా గట్టి మనిషి. ఏం చెప్తుందంటే నా విషయం 15 రోజులు క్వారంటైన్ లో ఉండాలంటాం, అంటే ఎన్ని రోజులైనా ఉంటాను, తిండి పెడతా ఉంటే క్వారంటైన్ లో ఉంటాను. నేనేం భయపడినాను, అసలు భయపడు. అమ్మాయికి ఏ ప్రాబ్లం లేదు, భయం అనేది. నాకు హ్యాపీ. చూద్దాం, ఎందుకంటే వింటూ ఉంటే నాకు కూడా హ్యాపీగా ఉంది. అండ్ కంగ్రాచులేషన్ నాగలక్ష్మికి. అండ్ ప్రత్యేకించి నువ్వు వెళ్తావా, నాగలక్ష్మి వెళ్తారా అనేది చూద్దాం. కింద కామెంట్ బాక్స్ లో కూడా చాలా మంది పోస్ట్ చేస్తారు, అసలు ఏ విధంగా ఫీల్ అవుతారు, ఇద్దరు ఎవరు తీసుకుంటారు. నాగరాజన్న ఈ సీజన్ కాకపోతే ఫ్యూచర్ లో ఎప్పటికైనా నేనైతే కంటెస్టెంట్ గా వెళ్ళాలని నా ఆశ అన్నాను. అది వాళ్ళ నుంచి ఈ సీజన్ రిజెక్ట్ చేశారు అనుకోండి, నెక్స్ట్ సీజన్ ఎప్పటికప్పుడు వెళ్తా. ఈ సబ్స్క్రైబర్సే కాదు, బయట సబ్స్క్రైబర్స్, బయట ఆడియన్స్ కూడా నేను ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తారు అది. ఎందుకంటే జెన్యున్ రివ్యూస్ తో పాటు బిగ్ బాస్ మీద నీకు ప్రేమ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆడియన్స్ సపోర్ట్ చేస్తారు. చూద్దాం, కామెంట్ బాక్స్ లో అయినా సరే సపోర్ట్ ఇచ్చి ముందుకు పంపిస్తారేమో అనేది ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అది టైం ఇచ్చినందుకు. థ్యాంక్స్ అన్న. మీ ప్రోగ్రామ్ కూడా చాలా బాగుందన్న, అది నువ్వు నేను ప్రోగ్రామా చాలా బాగుంది. 2 ఎపిసోడ్ చూసాను. అవునా, థ్యాంక్ యూ సో మచ్ అది. ఓకే, బాయ్.